నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. రిజిస్ట్రేషన్ల చట్టం 1908లో ఉన్నటువంటి సెక్షన్ 22A అంటే కొనుగోలు అమ్మకాలు సంబంధించినటువంటి అర్హత లేని నిషేధిత భూములు కానీ ఆస్తుల జాబితా కానీ అందులో ప్రభుత్వ భూములే ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్సే ఉన్నాయి, అట్లాగే ఎండోమెంట్ భూములే ఉన్నాయి, వక్ఫ్ భూములే ఉన్నాయి, సీలింగ్ మిగులు భూములే ఉన్నాయి, కోర్టు వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులే ఉన్నాయి. ఇవన్నీ 22Aలో ఉంటాయి. తాజాగా రెవెన్యూ రికార్డుల నవీకరణలో ప్రజల ఆస్తులను 22A జాబితాలో చేర్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రంలో నిషేధిత భూముల జాబితా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడూ జరగని విధంగా గ్రామాలు, కాలనీలు, లక్షల ఎకరాల భూములు 22A పరిధిలోకి వెళ్ళిపోయాయి. 1,00,000 కోట్ల ఆస్తులన్నీ కూడా బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. మా భూములు, ఇండ్లు మాకు విడిపించండి మహాప్రభు అంటూ సగటు జీవి ప్రభుత్వానికి మొరబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. నలుదిశలా నేల కదిలిపోతున్నటువంటి టైంలో ఇప్పుడు ప్రభుత్వం చివరికి సారీ చెప్పి తప్పిదాన్ని మేము సవరించుకుంటామని చెప్తున్నారు. అసలే తప్పిదం ఎవరిది? 22Aలో ఎన్ని ఎకరాలు గతంలో ఉండే, ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఎన్ని కోట్ల ఎకరాలకు మారిపోయింది. హైదరాబాద్ శివారులో కొన్ని నెలలుగా అసైన్డ్ భూములకు యథేచ్ఛగా ఒప్పందాలు జరిగిపోతున్నాయి. అటు బిగ్ బ్రదర్స్ అని ప్రభుత్వ పెద్దలు, కొంతమంది మంత్రులు, బడాబాబులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, వ్యాపారులు వీళ్ళంతా కూడా ఇదే పనిలో మునిగిపోయి ఉన్నారు. ఎక్కడ చూసినా అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అన్నీ కూడా కలిపేసుకుంటున్నారు. డబ్బులు ఆశలు చూపి ఒప్పంద పత్రాలు క్రియేట్ చేసుకుంటున్నారు, ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకుంటున్నారు. అసలు భూములను ముట్టుకుంటేనే ఓ భయం లాంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం ఏప్రిల్, నవంబర్ మధ్య జిల్లా కలెక్టర్లందరూ తమ పరిధిలో ఉన్నటువంటి 22A భూముల జాబితాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలకు పంపించారు. అవి భూభారతి సైట్లో అప్లోడ్ అయ్యాయి. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ప్రైవేట్ భూములు 22Aలో ఎందుకు చేరాయి? దీనికి సంబంధించినటువంటి అసౌకర్యానికి ప్రభుత్వం క్షమాపణ చెప్తోంది. బట్ వీటిని సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నా కానీ ఇవి కేవలం అధికారుల తప్పిదాల కింద వేస్తే ఎంతవరకు సమంజసం? ఒక ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బాధలు పడుతున్నారు. లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలోకి వెళ్తే ఆఖరికి కాలనీలు, ఇండ్లు ముఖ్యమంత్రి ఇంటితో సహా ఉన్నాయంట. సరే, వాళ్ళకంటే 5 నిమిషాల పని. మరి అవే భూములను అమ్మి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకున్న వాళ్ళు, చదువులకు ఫీజులు కడతాం అనుకున్న వాళ్ళు, సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ల ఆఫీస్కి వెళ్ళేంత వరకు వాళ్ళ భూములు ఉన్నాయా లేవా నిషేధిత జాబితాలో అన్నది తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే హైడ్రాతో అతలాకుతలం అవుతోంది. అసలు రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో లేదు, భూమి అంతా పడిపోయింది. కొనుగోలు అమ్మకాలు ఎక్కడికక్కడ ఆగిపోతున్నటువంటి పరిస్థితులు. దీనికి తోడు 22Aలో నిషేధిత భూములు అని చెప్పేసి వేలాది లక్షలాది ఎకరాలు చేర్చితే అసలు ఇంత పెద్ద మొత్తంలో తప్పిదాలు ప్రభుత్వాలు ఎందుకు చేస్తాయి? అవి అధికారుల మీదకి సింపుల్గా నెట్టేసి దీన్ని మేము విచారణ చేస్తాం, ఎంక్వైరీ కమిటీ మేము నియమిస్తాం. ఒక మల్కాజ్గిరిలోనే దరిదాపు 30-40 వేల కుటుంబాలు 22Aలో నిషేధిత భూములు జాబితాలోకి వెళ్ళిపోయినాయి. మాట్లాడదాం. బండా రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. నమస్కారం శ్రీకాంత్. సార్, సింపుల్ క్వశ్చన్ సార్. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటే భూభారత్ వచ్చింది. ఇప్పుడు భూభారత్ని ఎక్కడ వేయాలి? 22A నిషేధిత జాబితాల్లో భూములే కనిపించినటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. సో ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే అండి. కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటేను అన్నట్టు కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది. నిన్ను విరిగి మీద పడ్డది అంటారు కదా. అవును. పైన ఆకాశం నుంచి మన పైకప్పు, ఇంటి పైకప్పు మీద పడితే ఎంత కష్టమో ఇల్లున్న వాడికి భూమి ఉన్నవాడికి తెలుస్తుంది కదా. కనుక స్వంత ఆస్తి ఆస్తి కాదని, నేడుదాకా 60-70 ఏళ్ళ నుంచి కొనుక్కొని అనుభవిస్తున్నది నీది కాదని ప్రభుత్వం డిక్లేర్ చేస్తే పిల్ల పెళ్లికో, ఇంకా ఇతరత్ర అవసరాలకో, ఆసుపత్రికో, విద్యా ప్రవేశాలకు అమ్ముకునే వాళ్ళ బతికేమైందంటే అది చాలా 100 ఉదాహరణ చెప్తాను. నేను దాదాపు 3 రోజుల నుంచి నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. దీనిలో మాట్లాడుతుంటే చాలా మంది ఎంత బాధపడుతున్నారో చూడొచ్చు. యాక్చువల్లీ 22A అనేది ధరణి వచ్చినప్పుడే మొదలు కాలేదు, ఇప్పుడు భూభారత్తో ముగియదు. కానీ
1908 దానిని మన రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం ప్రభుత్వం సంబంధించిన ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు అంటే కమ్యూనిటీ హాల్ కానీ లేకపోతే ప్రజల ఆస్తులు, అట్లాగే సీలింగ్ భూములు, అట్లాగే దేవాలయ శాఖ భూములు, వక్ఫ్ భూములు, కోర్టు కేసులు, చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ ల్యాండ్స్, ఈ వాటర్ బాడీ ప్రాంతాలు కూడా ఇవన్నీ 22A కిందకి వస్తాయి. కానీ బఫర్ జోన్లు అమ్ముకుంటే దిక్కులేదు, ఎఫ్టీఎల్ అమ్ముకుంటే దిక్కులేదు. ఇవన్నీ చూస్తూ కూర్చున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా యూసీఎల్ కింద వచ్చిన సమస్య ఇది. నేను మొత్తం అధ్యయనం చేస్తున్న అర్థమైంది శ్రీకాంత్. అంటే అర్బన్ సీలింగ్ యాక్ట్ అని గతంలో ఉండే, అవును, దానికన్నా ముందు మనకు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఉండే. అప్పుడు పివి నరసింహారావు గారు మన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అర్బన్ సీలింగ్ యాక్ట్ అమలైంది. దేశవ్యాప్తంగా 1973లో అది వచ్చిన చాటు 75 దాకా అమలైంది. సొంతంగా పివి నరసింహారావు గారి భూమి 800 ఎకరాలు సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ కింద విడిచిపెట్టారు. అట్లా అది అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ ఉన్నది, ఇంకా ఇప్పటికి కూడా ఉన్నది. 54 ఎకరాల కంటే కృషికి కానీ 26 ఎకరాల కంటే తరి కానీ ఉంచుకోవడానికి వీలు. ఒక మనిషి పేరు మీద ఒక కుటుంబం పేరు. అటువంటిది ఇప్పుడు యూసీఎల్ అది అర్బన్ సీలింగ్ యాక్ట్ వచ్చింది, పోయింది, రద్దయింది. రద్దయిన తర్వాత రంగారెడ్డి జిల్లాలో సుమారు 6500 జీవోల ద్వారా ఈ యూసీఎల్ భూములన్నీ పట్టా భూములకు మార్చేసారు. అంటే వాళ్ళు అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు అని నిషేధం ఎత్తేసారు. ఎప్పుడు దాదాపు 34,000. అట్లానే ఇటు పక్కన మన హైదరాబాద్ జిల్లాలో 7,000 జీవోలు ఇష్యూ చేసింది గత ప్రభుత్వం, ఇప్పటిదాకా అన్ని ప్రభుత్వాలు. ఇప్పుడు ఏం చేశారంటే యూసీఎల్ కింద ఇప్పుడు మొత్తం హైదరాబాద్ లో గందరగోళం వచ్చేదాకా మనకు సామాన్య రైతు బాధపడితే కూడా తెలవలే. ఇప్పుడేమో హైదరాబాద్ లాంటి నగరంలో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముడి కిందకే నీళ్లు వచ్చినాయి కనుక ఆ నీళ్ళు కూడా అందులో ఉంటే ఇప్పుడు తెలిసి వచ్చింది వీళ్ళకి కదా, లేకపోతే ఇంత తొందరగా పెట్టుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నేను రెండు చెప్తున్నాను. ఎప్పుడైతే యాక్ట్ 1908 యాక్ట్ లో స్పష్టంగా ఈ 5 నిషేధం ఉన్నది, ఆ నిషేధం సడలించి చాలా వరకు భూములు అప్పుడు అమ్ముకున్నారు, ఇప్పుడు అమ్ముకున్నారు. యాక్చువల్ గా 2019లో కొత్త పాస్పోర్ట్ ఇచ్చినప్పుడు ధరణి వచ్చినప్పుడు మక్కి మేరే భాయ్ లిక్కి అంటే ఆ గతంలో ఏముంది అది ఎక్కించింది కదా. నేను ఒక 2 మాటలు పరిశ్రమగా ఉన్నా అంటాను. ఎన్టీ రామారావు గారు పటేల్ పట్టువారి వ్యవస్థ పీడన కావచ్చు, 85లో పటేల్ పట్టువారి వ్యవస్థ రద్దు చేసి తెలంగాణలో 3 పటేల్, 2 మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్టువారి నిదర్శనం, అట్లాగే కరుణ మున్సబ్ వ్యవస్థ నాశనం చేసి అక్కడి నుంచి రికార్డులు ఏమీ లేకుండా అయిపోయింది. అంటే 27 రికార్డులు రాసేవాడు అన్నాడు. ఇప్పుడు ఇవాళ ఏ సమస్యలకు మూలం అక్కడి పడ్డది. ఒక వ్యవస్థను కూలవేస్తే ఇంకొక వ్యవస్థను పుట్టించాలి కదా, అది లేకుండా చేసిండు. సగం చంపితే ఎన్టీఆర్ గారు సగం వ్యవస్థ చంపితే కేసీఆర్ గారు వచ్చినాక ఆయనతో పూర్తి వ్యవస్థ చంపేసిండు. గ్రామంలో ఒక రెవెన్యూకి సంబంధించిన ఒక్క ఉద్యోగులు లేకుండా చేసిండు. అది ఎంఆర్ఓ నుంచి మొదలైంది. అయితే 2018లో జరిగింది ఏంటంటే శ్రీకాంత్ గారు కొత్త పాస్బుక్లు ఇచ్చినప్పుడు 19లో అప్పుడు ఏం చేశారంటే పాత రికార్డు ఎక్కించారు. అంటే ఏమైతుంది, గతంలో అమ్ముకున్న వాళ్ళ భూములు పట్టేదారుల పేరు మీద వచ్చినాయి, అమెరికాలో ఉన్నాడు అమ్ముకొని పోయి ఎక్కడో ఉన్నాడు, చచ్చిపోయిన వాళ్ళ పట్టేదారుల పేర్లు, ఇట్లా రకరకాలు వచ్చినాయి. అలా 22A కింద ఏమొచ్చినాయి అంటే చాలా వరకు 1 గుంటలో 10 గుంటలో ఒక సరైన మేర 100 ఎకరాలు ఉంది అనుకోండి, ఒక 10 గుంటల భూమి ప్రభుత్వం ఏదైనా కాలువ నిర్మాణంలో తీసుకుంది అనుకోండి, కథ మొత్తం 100 ఎకరాలు బ్యాన్ పెట్టేసారు. అప్పుడేమో గ్రామీణ ప్రాంతానికి ఎక్కువ జరిగింది. దాంతో ఏమైనా గ్రామీణ ప్రాంతాల ప్రజల బాధలు మన మీడియాకి తెలియలేదు, ఇక్కడ తెలియదు. నేను కూడా బాధితుడిని అంటున్నాను. కానీ అప్పుడు అధికారం ఎక్కడ ఉండే, కలెక్టర్, సిసిఐ లేదు, ఎంఆర్ఓకి ఏం అధికారం లేదు, ఆర్డీఓకి అంతకంటే లేదు. అప్పుడు ఏం చేశాడు, రెవెన్యూ వ్యవస్థ చంపే క్రమంలో ఈ కింది వ్యవస్థలు మొత్తం నాశనం చేసి పై కేంద్రీకృత పాలన చేశారు. సార్ ఇప్పుడు గతంలో అంటే మీ అంచనా ప్రకారం 22Aలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు ఉండే, సో ఇప్పుడు ఎన్ని ఎకరాలు దీంట్లో కలిసిపోయాయి, అండ్ భవిష్యత్తులో ఈ పూర్తిగా 22Aనే ఎత్తేస్తారా ఈ సాకుతో, ఎట్లా చూడొచ్చు? ఎక్కేస్తే అంతకంత ఆ ప్రమాదం ఊహిస్తున్నాను. ఇప్పుడు ఏమైతుందంటే ఆనాడు కూడా నేను 22A కింద పట్టేదారుల భూములు కూడా పడ్డాయి, కానీ అర్బన్ సీలింగ్ యాక్ట్ అఫెక్ట్ పడలే. అప్పుడు సమస్య అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పడలే, యూసీఎల్ కింద నిషేధించలే. ఏమున్నా గ్రామాల్లో నేను చెప్పిన రోడ్లు కానీ వంతెనలు కట్టినప్పుడు చిన్న చిన్న మన గవర్నమెంట్ తీసుకున్న భూములు ప్రభుత్వం కూడా పడ్డాయి. అంటే 99 ఎకరాలు నష్టపడ్డాడు, 1 ఎకరం ఏమో భూమి అందులో మన ప్రభుత్వం తీసుకుంది అనుకోండి. అట్లా చాలా రోడ్లు పోయినాయి, కానీ ఏమైనా సరే అట్లా నష్టమైంది. సో అంటే దట్టు సార్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ అంటే సర్ప్లస్ ల్యాండే కదా తీసుకున్నది, అప్పుడు తీసుకున్నది. కానీ ఏం చేశారంటే సీలింగ్ ఎత్తేసారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్ మొత్తం అడ్వకేట్ చెప్తున్నాను తీసేసాం 30 ఏళ్ళ క్రితం. తీసేసింది కనుక అవన్నీ జీవోలు ఇచ్చింది. 7,000 జీవోలు హైదరాబాద్ మన 6,000 జిల్లాలు ఇచ్చేసింది ఆల్రెడీ జీవో. వాళ్ళందరూ బిల్డింగ్లు కట్టుకున్నారు, అపార్ట్మెంట్లు కట్టుకున్నారు, రకరకాల ఫంక్షన్ హాల్ కట్టుకున్నారు, ఏమైనా చేసారు. ఇప్పుడు వాడికి నోటీసులు వచ్చినాయి. సమస్య ఎక్కడ వచ్చిందంటే రేవంత్ రెడ్డి ఎందుకు నోటీస్ వచ్చిందంటే అది కూడా అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద ఎప్పుడో ఉండే అనుకట, కనుక అది పోయినాక మళ్ళీ ఇప్పుడు మొదలు వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ గారి హయాంలోనేమో
ఏదైతే ఆ రికార్డుకి ఎక్కినాయో అలా 10% ఉండే మీరు చెప్పిన నేను మన ఏదైతే నిషేధిత భూముల జాబితాలో సో వన్ సెకండ్ సార్ ఉన్నాయి. సార్ యాక్చువల్ దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారీ చెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? సో ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోందో ఒకసారి మా కరెస్పాండెంట్ సునీల్ కూడా జాయిన్ అయ్యారు. ఒక సునీల్ దగ్గరికి వెళ్దాం. ఒక్క మాట ఎందుకంటే అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద భూములు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయినాక కూడా మళ్ళీ నోటీసులు పంపించొచ్చిందా అదైంది. అందుకని ఇంకో మాట అంటే సారీ చెప్తే సరిపోదు, 2 రోజులు పరిష్కరిస్తా అంటున్నాను. నేను టైం ఇస్తున్నాను, 2 నెలలు ఇస్తాం, 2 నెలలు పరిష్కరించగలుగుతారా అంటున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది ఏంటంటే ఈ పేరు మీద అసలైన నిషేధిత జాబితాలో ఉన్న భూములు కూడా తొలగించి పెద్దలకు సాయం చేసేందుకైతే మామూలు సామాన్య ప్రజలు అదే బాధపడుతుంటారు అంటున్నాను నేను. రెండో జరగబోయే ప్రమాదం ఊహిస్తూ టైం చేసుకోండి, కేసు బై కేసు పరిష్కరించండి, లేకుంటే సర్వే నెంబర్ వైజ్ పరిష్కరించండి, మొత్తం ఎత్తేయండి. కానీ నిజంగా ఎత్తేయాల్సిన అవసరం లేని భూములు కూడా ఎత్తేయడానికే ఇది ఒక ప్లాన్ చేసి ఉందని. అప్పుడు 10% కమిషన్ నడిచింది బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు 30% కమిషన్కి వచ్చింది. 10 కోట్ల ఆస్తి ఉంటే 30% 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట ఈ అధికారులు. అట్లాగే అధికారుల మీద తప్పు నెట్టే చూరుకుంటే లాభం లేదు. అధికారుల మీద తప్పు, అధికారులు తప్పు చేస్తే ఎవరి బాధ్యత? మంత్రిది కదా, రెవెన్యూ మంత్రిది కదా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని జంజీ కోరింది, అట్లాగే లోకేష్ రాజీనామా చేయమని ఆంధ్రప్రదేశ్ లో కోరుతున్నారు. మరి ఇక్కడ తప్పైందని స్వయంగా రెవెన్యూ శాఖ మంత్రి ఒప్పుకున్నప్పుడు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఆయనకు లేదా అంటున్నాడు. దేనికైందంటే ఇప్పుడు అసలు కేసు వచ్చింది, వాళ్ళ భూములు కూడా నిషేధిత జాబితాలో పడ్డాయి కనుక ఇప్పుడు దీన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. పరిష్కరించే ప్రయత్నంలో పెద్ద ఘోరం జరగబోతుంది. ఇవాళ నిజమైన నిషేధిత భూముల్ని కూడా రిలీజ్ చేస్తారు ఈ పేరు మీద, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు లంచాలు తీసుకోవాలని మాట వస్తుంది కనుక పారదర్శకంగా చేయాలి, జవాబుదారితనంతో చేయాలి. కొంచెం ఆలస్యమైనా సరే పూర్తి స్థాయిలో చేస్తే మంచిదని నా ఉద్దేశం. సునీల్, గుడ్ మార్నింగ్. సో రికార్డులు మొత్తం కూడా తారుమారు అయిపోయాయి. అసలు భూములు ఎవరి భూములు 22A ఉన్నాయి. సో అసలు ఎవరి పరిస్థితి ఏంది అర్థం కానటువంటి పరిస్థితి. సగటు హైదరాబాద్లో రేపొద్దున పెట్టుబడులు పెట్టాలన్నా, రేపొద్దున ఏమైనా కంపెనీస్ రావాలన్నా కానీ భయపడిపోయేటోటి ఒక బాంబు లాంటి వార్తనే చెప్పాలి ఈ 22 ఏదైతే ఉందో. సో ఈ సారీ వెనకాల పూర్తి 22Aనే ఎత్తేసేటువంటి ప్రమాదం కనిపిస్తోందా? ఒకవేళ ఈ బాధితులంతా ఎవరైతే ఉన్నారో, ఇందులో ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది ఇందాక రామ్మోహన్ రావు గారు అంటున్నారు సర్వే బై సర్వే చేయాలి, లేదంటే అఫ్కోర్స్ యజమానికి నోటీసులు కూడా ఇవ్వలేదు, కేసు బై కేసు చేయాలన్నటువంటి మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు. అంత టైం ఉందా? ప్రభుత్వం ఎట్లా నిర్ణయం తీసుకోబోతోంది? అసలు అకౌంటబిలిటీ ఎవరు దీనిపైన? ఎస్ శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఈ 22A నిషేధిత భూముల జాబితా చుట్టే తిరుగుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మాటల యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇటీవల కాలంలోనే నిషేధిత భూములకు సంబంధించిన అంశంపై కూడా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ భూములో 22A నిషేధిత భూములకు సంబంధించిన అభ్యంతరాలు ఏ విధంగా వస్తున్నాయి, ఏ విధంగా మిస్టేక్ అయింది, ఏ విధంగా దీన్ని తప్పిదాలని సరిచేయాలి అన్న అన్ని అంశాలు కూడా కులంకషంగా మీడియాకు వివరించారు జరిగింది. అయితే 22A జాబితా ప్రకారము నిషేధంలో ఉన్నటువంటి ప్రోబిటెడ్లో ఉన్నటువంటి భూములను మొత్తం కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా, అంటే దానన్నీ కూడా వెరిఫికేషన్ చేసి మరి వాటన్నిటి కూడా సార్ట్అవుట్ చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతము నిన్న రెవెన్యూ శాఖ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించాడు. ఈ రివ్యూ సమావేశంలో కూడా దాదాపు 93 లక్షల కాంగ్రెస్ ప్రభుత్వం 2026 ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారం దాదాపు 93 లక్షల ఎకరాల భూమి ఈ 22A నిషేధ భూమి జాబితాలో ఉంది. గతంలో బీఆర్ఎస్లో కేవలం 16 లక్షల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది అధికారుల తప్పిదం వల్ల దాదాపు 93 లక్షల ఎకరాలు నిషేధ, అంటే 22A జాబితాలో నిషేధ భూమి జాబితాలో ప్రొబేటెడ్లో ఉన్నట్లు కూడా లెక్కలు చెప్తున్నాయి. అయితే ఇంత భూమి ఇంత నిర్లక్ష్యంగా ఏ రకంగా ప్రొబేటెడ్లో పెట్టారు అధికారులు, ఈ తప్పిదం ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు చేసినటువంటి మిస్టేక్ వల్ల ప్రభుత్వం బదనం అవుతుంది, మరోవైపు అటు జనాలు కూడా చాలా సఫర్ అవుతారు. ముఖ్యంగా జనాలు సఫర్ అవుతున్నారు. ఎవరు భూమి ప్రొహిబిటెడ్ లో ఉంది, 22Aలో నిషేధిత జాబితాలో ఎవరిది ఉందని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళు స్వయంగా తెలుసుకోవడానికి ప్రభుత్వం యొక్క టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కొంతమంది దగ్గర నుంచి వినిపిస్తోంది ఈరోజు ఉదయం నుంచి కూడా. సో 926 మాత్రమే టోల్ ఫ్రీ నెంబర్ పనిచేస్తుంది, ఆ తర్వాత ఆఫ్కోర్స్ ఆ నెంబర్ పనిచేయదు. మోర్ ఓవర్ ఈ టైంలో కూడా చేస్తే నెంబర్ బిజీ వస్తుంది అన్నది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. అయితే ద పాయింట్ ఏంటంటే అసలు ప్రభుత్వం ఏమైనా జాబితాను బయట పెడుతుందా? ఎవరెవరి భూములు ఎవరెవరి 22A నిషేధిత జాబితాలో ఉంది అన్నటువంటి అంశాన్ని ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేదంటే ప్రజలు తెలుసుకునేంత వరకు వెయిట్ చేయాల్సిందేనా? ఎస్, ఖచ్చితంగా మీరు
దరఖాస్తులు అయితే నిషేధ భూమిలో 22A ఉన్నటువంటి తమ భూమికి సంబంధించిన అంశాలు దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరితో పాటు సంగారెడ్డిలో ఉన్నటువంటి దాదాపు కొన్ని వేల లక్షల ఎకరాలు భూమి 22A నిషేధ జాబితాలో ఉన్నట్లు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి అనేక దరఖాస్తులు కూడా వచ్చాయి. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అది 1800-599-4788. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైనా కాల్ చేసి తమ పూర్తి సమాచారం ఇవ్వాలి. రిపీట్ చేయగలుగుతారా? ఎస్, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1800, అదేవిధంగా 599-4788, 1800-599-4788. ఈ నెంబర్కి ఎవరైనా కాల్ చేసినా కూడా పూర్తిగా అన్ని వివరాలు వెల్లడిస్తాం. ఒకవేళ అభ్యంతరాలు స్వీకరిస్తాం. ఫోన్లో అయినా తమ సంబంధించినటువంటి ఏరియా కావచ్చు, లొకేషన్ కావచ్చు, డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తే అన్ని వివరాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ 22A నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూమిని ఖచ్చితంగా సరిచేస్తారు. అయితే గతంలో మీరు అన్నట్టు కోర్టులో కొన్ని పెండింగ్ కేసులు ఉండడం, ఆ తర్వాత కొన్ని కోర్టులో కేసులు క్లియర్ అయినప్పుడు కూడా ఈ అధికారులు, కింది స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అధికారులు ఈ 22A జాబితా నుంచి వారి భూములను తీసివేయకుండా అలాగే ఉంచడం వల్ల ఈ సమస్యలు అయితే ఉత్పన్నమైనట్టు కూడా చాలా స్పష్టంగా రైట్ శ్రీనివాస్ రెడ్డి కూడా అదే స్పష్టం. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా సో అది మొత్తానికి అంటే ఒక ప్రభుత్వం ఒక జాబితానే ఏమన్నా బయట పెట్టేటువంటి అవకాశం ఉందా? అట్లాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయా? లేదంటే ఈ బాధితులకు ఎవరికైందో వాళ్ళకి తక్షణమే సహాయం చేయడం, తక్షణమే వాళ్ళకు ఒక క్లారిటీ లేదంటే ఒక సొల్యూషన్ ఇవ్వడానికి ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? అసలు అధికారుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటా? ఇవన్నీ ఏమీ లేదు. ప్రభుత్వం తప్పు చేసి సారీ అని చెప్తే సరిపోదు కదా. అందుకనే కదా తప్పు చేసి సారీ అంటే సరిపోతుందా? రెండు మాటలు చెప్తాను. ఒకటి, 16 లక్షల ఎక్కడ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనం 5 జిల్లాల పరిధి కలుపుకుంటే ఇవాళ 93 లక్షల ఎకరాలు నిషేధించారు. ఏందక్కువ 1 కోటి ఎకరాలు సార్? 1 కోటి ఎకరాలు అంటే 6 రెట్లు ఎక్కువ అంటే కదా. 16 96 ఆల్మోస్ట్ 6 రెట్లు ఎక్కువ దాన్ని చేర్చారు. దానికి కారణం ఏంటంటే యూసీ అయితే పెద్ద సమస్య. అర్బన్ సీలింగ్ యాక్ట్ కింద పోయిన భూములు కానీ మీరు ఇప్పుడు మన సునీల్ చెప్పినట్టు కొంత కోర్టు కేసులు తెగిన తర్వాత కూడా దాన్ని బెదిరించుకుంటూ రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేశారు కాదు. కానీ ఈ 16 లక్షలు 93 లక్షలకి ఎట్లా పెరిగింది? మన రెవెన్యూ మంత్రి గారు సమాధానం చెప్పాలి కదా. ఎక్కడి నుంచి వచ్చినాయి? ప్రభుత్వ ఆదేశాలు లేకుండా అయితే రావు కదా. ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వాటి మీద రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఉండదు కదా. జాబితా అంటారా? ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఆ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న అన్ని సర్వే నెంబర్లు రెడ్ మార్క్ పెడతాను. నేను అడ్వకేట్, నేను రిజిస్ట్రేషన్ చేయించిన వాడికి చెప్తున్నాను. ఎప్పుడైతే ఆ సర్వే నెంబర్ కానీ నేను రెడ్ మార్క్ పెడతాను అందులో. కానీ ఏబిసిడీలో లేకుండా ఆ ఉంటాయి కదా, పార్ట్ నెంబర్ తో సహా పెట్టాలి. అక్కడ పెట్టకపోతే ఏం చేస్తున్నారంటే ఆ సర్వే నెంబర్ మొత్తం రెడ్ మార్క్ పెట్టే వరకు ఏమైంది, అందులో మొన్న పట్టదారు భూములు కూడా ఇప్పుడు నిషేధ జాబితా జరిపోయింది. ఏది గ్రామాల్లో జరిగేది అది. ఇప్పుడు హైదరాబాద్ జరిగేది ఏంటంటే ఒక సర్వే నెంబర్ మొత్తం పెడితే అందులో వేలాది అపార్ట్మెంట్ ఉన్నాయి, వేలాది మంది కుటుంబాలు జీవిస్తున్నాం. అందుకని రేవంత్ రెడ్డి ఎందుకు పడేదంటే ఆ సర్వే నెంబర్లు మొత్తం అందరికి పడతాయి కదా, అట్లా జరిగింది. ఇప్పుడు కేవలం కేసు బై కేసు పెట్టుకోవాలంటే 2 నెలలు కాదు కదా, 2 ఏళ్ళైనా సాధ్యం కాదంటున్నాడు. ఒకసారి ఏం చేయాలంటే ఫస్ట్ ఎట్లా పెట్టిందో అట్లా తీసేయాలంటున్నాడు. ఇప్పుడు దెబ్బ కొట్టేది వాళ్ళే, మందు పెట్టేది వాళ్ళే. అలా నేనేమంటున్నానంటే ఏ సర్వే నెంబర్ అయితే యూసీఎల్ కింద తీసేయబడ్డదో గతంలో ఆ సర్వే నెంబర్ మొత్తం తీసేయండి. ఎవరొద్దు అంటున్నారు? ఇప్పుడు ప్రతి వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా దరఖాస్తు పెట్టుకోవాలి. యాక్టే తీసేసినాక మళ్ళీ అదెందుకు గుర్తు చేసుకుంటున్నారు? దాన్ని ఎందుకు లింక్ చేస్తున్నారు? కాదు శ్రీకాంత్ గారు, పొరపాటు. జీవోలు ఇచ్చారు. జీవో 22 ఏదైతున్నదో 22A 80% పోదు సెక్షన్. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అది బ్రిటిష్ కాలం నాటి యాక్ట్. దానిలో యుఎల్సీ గురించి అంటున్నా యాక్ట్ తీసేసాను కదా. యాక్ట్ తీసేసినాక మళ్ళీ యుఎల్సీ కింద ఏది కనుక ఏ సర్వే నెంబర్ బ్లాక్ లో పెట్టినా దాన్ని తీసేయాలి. మూకమ్మడిగా ఒకటేసారి తీసేయాలి. మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన పరిష్కారం కరెక్ట్, అది చేయాల్సింది. రెండోది ఏం చేయాలంటే కేసు బై కేసు. ఎందుకంటున్నారంటే సందట్లో సడమియా అని ఇప్పుడు ఏదైతే వెసులుబాటు ఇస్తున్నారో పెద్ద పెద్ద మన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళది ఆల్రెడీ నిజంగానే ప్రొహిబిషన్ లిస్ట్ లో ఉండాల్సిందే. కానీ ఈ పేరు మీద పైరవి చేసుకొని ముఖ్యమంత్రి ప్రధానంగా రెవెన్యూ శాఖ మంత్రి అనుమతి ఇచ్చింది కదా, ఎందుకు చేయరని ఇటు అటు మూటలు మోసి మొత్తం మీద అటువంటివి కూడా 1000 ఎకరాలు రియల్ ఎస్టేట్ పెద్ద బడా వ్యాపారులు దీన్ని ప్రొహిబిషన్ తీసేసుకునే అవకాశం ఉన్నది. ఆ ప్రమాదాన్ని గమనించాలి. లేకపోతే వాళ్ళతో పాటు వీళ్ళు అంటే బాధితులు ఎక్కువైతే ఒత్తిడి ఎక్కువైతుంది, అటువంటి తీసేస్తున్నామంటాం. అందులో ఇది కూడా కలుపుకోవచ్చు అని చెప్తున్నారు. దాన్ని ఒకవేళ అటువంటిది ఏమైనా ఉంటే యూఎల్సీ కింద మాత్రం మొత్తం ముఖ్యమైన తీసేయచ్చు. కానీ కేసు బై కేసు దేని పరిశీలించాలంటున్నారు శ్రీకాంత్?
ఏమైంది బట్ సార్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రెజర్ చూస్తే, ఎందుకంటే లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ ప్రెజర్ చూస్తే కేసు బై కేసు పోయేటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. కేసు బై కేసు మీరు అన్నట్టు పోతే న్యాయం జరుగుద్దేమో, కానీ దానికి ఇంకొక టర్మ్ పట్టుద్దేమో, ఇంకొక ప్రభుత్వ టర్మ్ పట్టుద్దేమో. రెండు చెప్తున్నారు, రెండు పరిష్కారాలు చెప్తున్నారు. ఒకటేమో యుఎల్సి కింద, అంటే అర్బన్ ల్యాండ్ సీలింగ్ కింద మొత్తం చట్టం కరెక్ట్ చట్టం ఎత్తేసింది కదా, వాటిని మూకుమ్మడిగా ఎత్తేయచ్చు, దాన్ని మొత్తం రీజనల్ తీసేయచ్చు కదా, అది చేయొచ్చు. అట్లా అసైన్ భూములు అమ్ముకున్నారు కొందరు. అసైన్ భూములు అమ్ముకునే మాత్రం కేసు బై కేసు అవసరం. ఎందుకంటే అసైన్ భూములు అమ్ముకోవడం నేరంగా తప్పు కదా, కొన్నోడు తప్పు చేసినట్టే కదా. కనుక అసైన్ భూములు మాత్రం కేసు బై కేసు చూడాల్సిందే, లేకపోతే కష్టమవుతుంది. యుఎల్సి మాత్రం తీసేయచ్చు. మూడోది ఏముందంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత భూమి పట్టా భూమి కొని కొంత గవర్నమెంట్ ఆక్రమించుకున్నారు. ఉదాహరణకు మనకు పుట్ట శిఖాలు కానీ, లేకుంటే మనకు పైన ఉన్న బఫర్ జోన్లు కానీ ఆక్రమించుకునే సందర్భాలు ఉన్నాయి. అందుకని వాటిని పరిశీలించాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కేసు బై కేసు చూడాల్సింది. లేకపోతే వాళ్ళ వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు, ముఖ్యంగా మీరు చూస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5 జిల్లాలలో ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మ్ ఐఏఎస్ పనిచేస్తున్నారు. రెవెన్యూ వాళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే ఐఏఎస్ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ కాకుండా డైరెక్ట్ ఐఏఎస్ అయితే కొంచెం విరాడు కనుక ప్రభుత్వాలకు వింటూరు, వాడు కూడా ఐఏఎస్ అయిపోయింది. కానీ ఈ మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, అట్లాగే యాదాద్రి భువనగిరి జిల్లా, మన వికారాబాద్ జిల్లా, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఈ 5 జిల్లాల పరిధిలో ఉండే హైదరాబాద్ చుట్టుపక్కల శివార్లలో భూములు ఎక్కువనే కనుక ఈ జిల్లాల్లో ఎక్కువ శాతం కన్ఫర్మ్ ఐఏఎస్ పెట్టుకున్నారు వీళ్ళు. దానికి కారణం ఏంటంటే డూడు బసవన లాగా ప్రభుత్వం ఏం చెప్తే అది వింటారు కనుక. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, సారీ చెప్తే కాదు, 2 రోజులు అసలు పరిష్కారం కాదు, 2 నెలలైనా సరే మొదలు యుఎల్సి కింద మొత్తంగా తీసేయాలి. అప్పుడు సగం పోతాయి. చూడండి నేరేడ్ మెట్లో, అశోక్ నగర్ లో, అక్కడ అసలు ఎప్పుడైనా సీలింగ్ యాక్ట్ ఎప్పుడో అమలైంది, పోయింది. అక్కడ యుఎల్సి కింద, అందుకని అవి తీసేయాలి. రెండోది ఏం చేయాలంటే, బడా వ్యాపారస్తులు ఏదైతే రియల్ ఎస్టేట్ పేరు మీద పట్టా భూమి కొంత కొని గవర్నమెంట్ భూమి ఆక్రమించుకొని అవి జాగ్రత్త పరిశీలించాలి. లేకపోతే ఏమైందంటే 22A కింద ఉన్న అన్ని మూకుమ్మడిగా ఒకేసారి కొట్టకపోతే, వరద వచ్చినప్పుడు కదా చెట్టు చేమ కొట్టకపోతే అసలు దొంగలు కూడా ఇలా బయటపడే అవకాశం ఉంది. కనుక అటువంటి వాటి విషయంలో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది. మీకు అనిపిస్తుందా సార్, మీకు అనిపిస్తుందా అట్లా దొంగలు కూడా బయటపడే అవకాశం ఉందంటే వాళ్ళ కోసం సెక్యూర్ చేసే వ్యవస్థ కూడా పనిచేస్తుంది కదా? చేయాలంటే ఏం చేయాలంటే, అసలు పరిష్కారం ఇక్కడ లేదు. ఏది 22A సవరించడం, లేకపోతే కేవలం వచ్చిందని తీసేసి సమస్య వచ్చింది. దీనికి పరిష్కారం ఎక్కడ ఉందంటే, మొత్తం రాష్ట్రంలో ఉన్న సమగ్ర భూ సర్వే చేపట్టాలి. అంటే మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కేంద్ర ప్రభుత్వం చేసి ఉన్నది. దానికి ఏం చేస్తారంటే, చాలా భూములు ఇప్పుడు ఊళ్ళలో కూడా చూడండి మీరు, గ్రామాలు పెరిగిపోయినాయి, పెరిగితే సర్వే నెంబర్ ఇల్లు కట్టుకున్నారు. సర్వే నెంబర్ కింద మనకు రైతు బంధు, రైతు భరోసా పొందుతున్నాం, ఇల్లు ఉన్నది కదా. అట్లా కాకుండా ఉండాలంటే ఈ నిషేధిత జాబితాతో పాటు మొత్తం సమగ్ర సర్వే చేసేసి ఏదైతే భూమి గ్రామకండకి వచ్చినాయి అవన్నీ ఏమో గ్రామకండకి చేర్చాలి. సర్వే నెంబర్ కొత్తగా మళ్ళీ చేయాలి. చేస్తున్నారు, ఒక మాటకి ముగిస్తాను. ఇప్పుడు చేస్తున్నారు. మీరు ఏంటంటే పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలో 5 గ్రామాలు తీసుకున్నారు. అట్లాగే మళ్ళీ అంటే 2025 నుంచి నడుస్తుంది. 26లో తీసుకున్న గ్రామాలు మా పక్కనే ప్రజాపూర్ దగ్గర ములుగు మండలంలో శ్రీరాంపూర్ తీసుకుని నేను మొన్న పోయి వచ్చిన. ఏం చేస్తున్నారంటే, సర్వే నెంబర్లు కొలిసి చేయాలి కదా, ఈజ్మెంట్ రాసి ఎవరైతే కబ్జాపురం కొలిసేసి వాడు 5 ఎకరాలు పట్టా ఉంటుంది, 1 ఎకరం కలిసింది అనుకోండి, 6 ఎకరాలు వాడికి రాసేస్తున్నారు. ఇది ఇంకా పెద్ద కుంభకోణం జరుగుతుంది. అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక మండలం తీసుకుంటే ఇంత కుంభకోణం జరుగుతున్నప్పుడు మొత్తం రాష్ట్రం అంతా చేస్తే ఎట్లా? కనుక స్పష్టంగా రాష్ట్రం అంతా కూడా సమగ్ర సర్వే చేపట్టాలి. కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారు. జగన్మోహన్ మొదలుపెట్టిండు. సరే, ఫోటోలు వేసుకోవడము, అద్దురాల మీద ఫోటోలు, పాస్బుక్ వేసుకోవడం తప్పే. కానీ అక్కడ జరుగుతుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చినాక కూడా, ఏది కూటమి ప్రభుత్వం వచ్చినాక. ఇక్కడ ఏం చేయాల్సిందంటే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే చేపడితేనే ఈ భూముల లెక్కలు చిక్కులు పోతాయి. లేకపోతే ఇంకా చిక్కులు పెరుగుతాయి కానీ తక్కువ కావు. కేవలం మన కొండలాంటి మంది చేస్తే ఉన్నటువంటి సంగతి జరుగుతుంది. కానీ అక్రమార్కులు ముందర పోకుండా ఉండాలంటే దీని సమగ్ర సర్వే పరిష్కారం. 22A నిషేధిత భూమిలో ఈరోజు దరిదాపు 93 లక్షల ఎకరాలు హైదరాబాద్ పరిధిలోనే, హైదరాబాద్ చుట్టుపక్కల పరిధిలోనే నిషేధిత జాబితాలోకి రావడం అంటే ఇది మామూలు విషయం కాదు. కొన్ని ఏళ్ల నుంచి గతంలో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ను ఉన్నటువంటి టైంలో దాన్ని ఎత్తేసిన తర్వాత కూడా జీవోలు ఇచ్చి వాటిని రెగ్యులరైజ్ చేసిన తర్వాత, సో ఇప్పుడు యుఎల్సి పేరుతోటి ప్రైవేట్ భూములన్నీ కూడా 22Aలోకి ఎలా వచ్చాయి, ఏ ఉద్దేశంతో వచ్చాయి, ఎవరు పెట్టమంటే దాన్ని అందులోకి తీసుకొచ్చారు, ఆల్రెడీ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములకు ఇప్పుడు ఫ్రీ హ్యాండ్ వచ్చేటువంటి ప్రమాదం ఉందా, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి
ఈ రెవెన్యూ వ్యవస్థలో పట్టి పీడిస్తున్నటువంటి ప్రశ్నలు. బట్ ఏదేమైనా కానీ క్షమాపణ చెప్పినంత ఈజీ కాదు. దీనికి సొల్యూషన్ చాలా త్వరితగతిన తీసుకురావాలి. లేదంటే భూములు ఇండ్లు కట్టుకున్న వాళ్ళు, కాలనీల్లో నివాసం ఉంటున్న వాళ్ళు రేపొద్దున భూములు అమ్ముకోవాలన్నా కొనుగోలు చేయాలన్నా కానీ ఒక జీవితం అంతా ఒక భూమి ఒక ఇల్లు మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి ప్రభుత్వం త్వరితగా నిర్ణయం తీసుకోవాలని రాజు న్యూస్ కూడా కోరుకుంటుంది.